కేటాయించక కేవలం అనుకోని అవసరాలు వచ్చినప్పుడు మాత్రమే వినియోగిస్తాం. 2016-17 బడ్జెట్లో ప్రత్యేక అభివృద్ధి నిధికి రూపాయలు 4,675 కోట్లు ప్రతిపాదిస్తున్నాం. 2014-15 సంవత్సరంలో 10 నెలల కాలానికి అకౌంటెంట్ జనరల్ గారు స్వీకరించిన లెక్కల ప్రకారం రూపాయలు 368.66 కోట్లు రెవెన్యూ మిగులు తేలింది. ద్రవ్యలోటు ఫిజికల్ డెఫిసిట్ 9,410.48 కోట్లు. ఇది జిఎస్డిపి నిధులు తగ్గడం, కొత్త రాష్ట్ర సమస్యలు, అధికారుల కేటాయింపులో జరిగిన జాప్యం వంటి కారణాల వల్ల బడ్జెట్ అంచనాలకు తగిన విధంగా వ్యయం చేయలేకపోయాం. సవరించిన అంచనాలు 2015-16 సంవత్సరపు సవరించిన అంచనాలను బట్టి రూపాయలు 1,62 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశాము. ఇది బడ్జెట్ అంచనాలలో 86%. కేంద్రం నుండి రావాల్సిన ప్రణాళిక నిధులు తగ్గాయి. కోర్టు వాద్యాల కారణంగా భూముల అమ్మకం జరగలేదు. వాణిజ్య పనుల ద్వారా రావాల్సిన బకాయిలు కోర్టు కేసుల కారణంగా వసూలు కాలేదు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోని అంశాలు. 2015-16 సంవత్సరం సవరించిన అంచనాల ప్రకారం రూపాయలు 60.54 కోట్లు రెవెన్యూ మిగులు ఉన్నది. రూపాయలు 16,912 కోట్ల ద్రవ్యలోటు ఉంటుందని అంచనా వేశాం. 2015-16 సవరించిన అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర సొంత ఆదాయం రూపాయలు 54,256.71 కోట్లు కాగా 2016-17లో రాష్ట్ర సొంత ఆదాయాన్ని రూపాయలు 72,412.23 కోట్లుగా అంచనా వేస్తున్నాం. కేంద్ర వితరణ కింద వచ్చే నిధులు 2015-16 బడ్జెట్ అంచనాల ప్రకారం రూపాయలు 25,223.49 కోట్లు కాగా 2016-17 బడ్జెట్లో రూపాయలు 28,512.52 కోట్లను కేంద్రం ప్రతిపాదించింది. కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో నామమాత్ర పెద్దగా కనిపిస్తున్నది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూపాయలు 1,30,415.87 కోట్ల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాము. దీనిలో నాన్ ప్లాన్ బడ్జెట్, దీనిలో ప్రణాళికేతర వ్యయం కింద రూపాయలు 62,785.14 కోట్లు. ప్లాన్ బడ్జెట్ ప్రణాళిక వ్యయం కింద రూపాయలు 67,630.73 కోట్లు ప్రతిపాదిస్తున్నాము. ప్రణాళికేతర వ్యయం కంటే ప్రణాళికా వ్యయం ఎక్కువగా ఉండడం అపూర్వం. ప్రణాళికేతర వ్యయంలో ఎక్కువ రాజీ పడకుండా దీన్ని చేసి చూపాం. వనరులను బలోపేతం చేసి వ్యయాన్ని సహేతుకంగా క్రమబద్ధీకరించడం ద్వారా ఇది సాధ్యమైంది. గత సంవత్సరం జిఎస్డిపిని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2011-12 బేస్ ఇయర్గా స్వీకరించింది. కాబట్టి ఎఫ్ఆర్బిఎం చట్ట ప్రకారం 2016-17 సంవత్సరంలో రుణ పరిమితి కొంత పెరగవచ్చునని అంచనా వేస్తున్నాను. 2016-17 సంవత్సరం బడ్జెట్లో రెవెన్యూ మిగులు 3,718.37 కోట్లు, రెవెన్యూ సర్ప్లస్ 3,718.37 కోట్లు, ఫిజికల్ డెఫిసిట్ ద్రవ్యలోటు రూపాయలు 23,467.29 కోట్లు ఉండవలనని అంచనా వేస్తున్నాం. ఈ ద్రవ్యలోటు మన రాష్ట్ర జిఎస్డిపి స్థూల ఉత్పత్తిలో 3.5% అంచనా వేయడం జరిగింది. సాగునీటి రంగానికి కేటాయించిన నిధులను నిర్మాణ వ్యయంగా పరిగణించడం వల్ల రెవెన్యూ మిగులు అధికంగా అంచనా వేయడం జరిగింది. గత సంవత్సర బడ్జెట్ కేటాయింపులను ఈ సంవత్సర బడ్జెట్ ప్రతిపాదనను శాఖల వారీగా చూడవద్దని గౌరవ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నాను. వ్యయాన్ని సహేతుకంగా క్రమబద్ధీకరించేందుకు వివిధ శాఖల్లో ఒకే రకమైన లక్ష్యాలు గల పథకాలను శాఖల వారీగా కొంత అధ్యయనం చేసి హేతుబద్ధం చేయడానికి ప్రయత్నం చేశాం. కొన్ని శాఖల్లో వేతనాల వ్యయం మాత్రమే ఉన్న పథకాలను ప్రణాళిక వ్యయం నుండి ప్రణాళికేతర వ్యయానికి మార్చాం. మిషన్ భగీరథ 2 బెడ్రూమ్ల ఇళ్ల పథకాలను ప్రణాళికా వ్యయం కింద కేటాయింపులను ప్రతిపాదించలేదు. ఈ 2 పథకాలను బడ్జెటేతర వనరులతో నిర్వహించనున్నాము. వీటిలో కూడా రాష్ట్ర భాగస్వామ్యంగా పరిమిత కేటాయింపులను ప్రతిపాదించినాము. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ప్రణాళికేతర వ్యయం కన్నా ప్రణాళిక వ్యయం ఎక్కువగా ఉండడం ఓ రికార్డు. దుబారాను బాగా తగ్గించుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కువ ఖర్చు చేయాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. సమైక్య ఆంధ్రప్రదేశ్ బడ్జెట్కు తెలంగాణ బడ్జెట్కు తేడా గమనిస్తే ప్రభుత్వ ప్రాధాన్యాలు మరింత సులభంగా అర్థమవుతాయి. సంబంధిత లక్ష్యంతో
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సహృదయంగా ఆహ్వానిస్తున్న అనేదే మాకు సంతృప్తిని కలిగిస్తున్నది. సంక్షేమ పథకాలకు ప్రజల ఆమోదం లభించినప్పుడు కలిగే తృప్తికి మించినది ఏమీ ఉండదు. ప్రజలే ప్రభువులుగా భావించే మా ప్రభుత్వానికి ప్రజల మన్ననలతో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రశంసలు అందుతున్నాయి. ఇండియా టుడే జర్నల్ వారు స్టేట్ ఆఫ్ ద స్టేట్స్ కాన్క్లేవ్ అనే ప్రత్యేక సంచికను విడుదల చేశారు. ఇండియా టుడే జర్నల్ వారు వివిధ రాష్ట్రాల పనితీరుపై అధ్యయనం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని వర్గాలను కలుపుకుపోయే రాష్ట్రంగా అభివర్ణించారు. మెర్సరనెస్ అంతర్జాతీయ సంస్థ వారు జీవన నాణ్యతపై నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో భారతదేశంలో అత్యంత ఉత్తమ నగరంగా హైదరాబాద్ నిర్ణయించారు. హైదరాబాద్ నగరం ఆసియా ఖండంలో అత్యుత్తమ నైస్ నగరంగా గుర్తించారు. అధ్యక్ష, ఈ అవార్డులకు రివార్డులకు మేము పొంగిపోము. వీటన్నింటి వల్ల మాపై మరింత బాధ్యత పెరిగింది. చేతనతో దృఢ నిశ్చయంతో బంగారు తెలంగాణ సాధనకు కృషి చేయాల్సిన సంకల్ప బలాన్ని ఇవి పెంచుతున్నాయి. ఆర్థిక శాస్త్ర పితామహుడు కౌటిల్యుడికి ఉన్న రాజనీతి గీత, భవిష్యత్ అవసరాలపై నాటి అశోక చక్రవర్తికి ఉన్నంత దార్శనికత, ఇంటిని చక్కబెట్టుకొని సగటురైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. 2014 జూన్ 1 వరకు తెలంగాణ ఒక బంధించిన పులి. ఇప్పుడు ఈ సంఖ్యలు తెంచుకొని సొంత రాష్ట్రంగా అవతరించింది. దేశంలోకెల్లా అతివేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో మనం ఉన్నాం. అభివృద్ధికి వనరుల కంటే సుపరిపాలనే ఎక్కువ దోహదం పడుతుందని ఎన్నో అధ్యయనాలు సూచిస్తున్నాయి. వనరులకు తోడు మనకున్న బలమైన నాయకత్వం, సుపరిపాలన, అంతులేని ప్రజాభిమానం తెలంగాణ రాష్ట్రాన్ని స్థిరంగా ముందుకు తీసుకెళ్తాయి. ఇంతటితో నా బడ్జెట్ ప్రసంగాన్ని ముగిస్తూ బడ్జెట్ను సభ ఆమోదానికై సమర్పిస్తున్నాను. Now the House is urgent to meet again at 10 a.m. on Wednesday, the